ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకుంటూ ఏం చేస్తే మళ్ళీ తను తిరిగి తన ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేసి తెలుసుకోవాలి. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు నేను చెప్తున్నది ఏంటంటే, మీకంటూ మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి, వహిస్తూనే ఉన్నారు. దాంతో పాటు ఈ సృష్టికి మూలం మహిళ అని మన గ్రంథాలలో మన పురాణాలలో చెప్తూనే ఉన్నారు. భగవంతుడు ఈశ్వరుడే తన సగభాగాన్ని మన మహిళలకి, ఈశ్వరుడే తన సగభాగాన్ని తన అర్ధనారీశ్వరురాలుగా పార్వతీదేవికి ఇచ్చారు. సో ఎప్పటి నుంచో మహిళలకి సగం అనేది ఉంది. దాంతో పాటు మహిళ ఏ పని చేసినా, ఎలాంటి కార్యక్రమం చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేస్తుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మహిళకి ఎక్కడ ఎలాంటి పని చేస్తున్నా కూడా ఎంత స్ట్రాంగ్ చేస్తుందో అంత వెనక్కి వెళ్ళాల్సిన సమయం సొసైటీ చేస్తుంది కొన్నిసార్లు. కాబట్టి ఏ పని చేసినా మనకంటూ చీడపురుగులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. వీటిని కాన్సన్ట్రేట్ చేయకుండా మన పనేంటి, మన గమ్యం ఏంటి, మనం చేయాల్సిన పనేంటి, దీనిపైననే మనం శ్రద్ధ పెట్టి దాని యొక్క విషయాలని తెలుసుకుంటూ మనకంటూ ఒక స్ట్రాంగ్ గోల్ పెట్టేసుకొని వెళ్ళాలి. దీనికి ఎప్పుడైనా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాల్లో ఎంత వీలైతే అంత తనకంటూ తను ధైర్యాన్ని కూడా పెంచుకుంటూ పోవాలి. ఈరోజు మహిళ పురుషులకు ఈక్వల్గా వర్క్ చేస్తుంది. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు జనరేషన్ పురుషుల కంటే కొంతమంది స్త్రీలు ఇంకెక్కువగా చేస్తున్నారు. అంటే ఇంట్లో బ్యాలెన్స్ చేస్తారు, పిల్లల్ని బ్యాలెన్స్ చేస్తారు, ప్రొఫెషనల్గా బ్యాలెన్స్ చేస్తారు, వాళ్ళు ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా శ్రద్ధ వహిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో మహిళ ముందడుగు వేస్తూ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టే మనకంటూ మనని వెనుకకు లాగడానికి నిజం చెప్పాలంటే కొంతమంది ఫ్యామిలీ సభ్యులు కూడా ఉంటారు, దాంతోపాటు సొసైటీ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా నీకంటూ నీ ధైర్యమే ఆయుధంగా చేసుకొని లైఫ్లో ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితమైన ఆరోగ్యం, ఖచ్చితమైన మెంటల్ స్ట్రాంగ్నెస్ని మహిళ సాధించగలుగుతుంది. దీనికి మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు సపోర్ట్ చేస్తూనే ఉంది, ఇంకా చేయాలని. డైటీషియన్ దీప్తి ఫ్రమ్ కరీంనగర్. నా ప్రొఫెషన్ వచ్చేసి డైటీషియన్ అండి. నా ప్యాషన్ వచ్చేసి ఫిట్నెస్, యోగా, గర్భ సంస్కార. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. దాంతో పాటు ఈ సృష్టికి మూలం మహిళ, మహిళలని గౌరవిద్దాం అని చెప్పడమే కాకుండా మహిళకి గౌరవం ఉంది, ఇంకా ఉంటది అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.